ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, ఇప్పుడు ఆయనకి బేసిక్స్ ఫస్ట్ కౌలు రైతుల విషయం ఏం లేదు, నాకు తెలియదులే, మాదల మనోహర్ ఏం చెప్పారు. సివిల్ సప్లైస్కి ఎంత క్యారెక్టర్ చూడు. సివిల్ సప్లైస్ ఎలకేషన్స్లో ఇట్ నీడ్స్ టు బి క్లియర్ కదా. ఇప్పుడు రేషన్ సంబంధించిన అవసరాలు సివిల్ సప్లై 10,000 వస్తాయి. వీటికి దగ్గర నాకు తెలిసి ఒక్క నిమిషం సివిల్ సప్లైస్కి ఎంత కేటాయించారు చదువు. కానీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, బడ్జెట్ ఇదంతా జరిగేటప్పుడు మాత్రం వీళ్ళు మొత్తం జగన్ని తలుచుకుంటూనే ఉన్నారు సార్. జగన్ని, వైసీపీ గవర్నమెంట్ని తలుచుకుంటూనే ఉన్నారు. అండ్ దాన్ని కూడా బుగ్గన రాజేంద్రనాథ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఎందుకు అన్నిసార్లు పాత గవర్నమెంట్ని తలుచుకుంటున్నారు, మీరు చేయాల్సిన మంచి ఏమన్నా ఉంటే మీరు చేయొచ్చు కదా అన్నట్టు కూడా మాట్లాడారు సార్ నిన్న బడ్జెట్ గురించి ఆయన రియాక్ట్ అయినప్పుడు కూడా. అంటే వీళ్ళు అంటుంది ఏంటంటే, ఐమ్ టాకింగ్ అబౌట్ డెలివరబుల్స్. నేను ఎప్పుడు మాడేది అదే. ఇప్పుడు ప్రామిసెస్ విల్ బి మేడ్, జస్ట్ లైక్ అబ్దుల్ కలాం గారు కళ్ళ కన్నట్టుగా కలమన్న అర్థం ప్రజలకి. కానీ ఇవన్నీ ఎట్లా ముడిపడి ఉన్నాయంటే, ఇప్పుడు ఇది చూడమ్మా, 3,22,359 కోట్లు బడ్జెట్ పెట్టారు. రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162. అలాగే మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 31,185 కోట్లు తగ్గించారు, 33,185కి. ద్రవ్య లోటు 79,926 కోట్లు. దిస్ ఇస్ క్లియర్ కదా. ఎక్కడి నుంచి తెస్తారు ఇది? ఇప్పుడు ఇంకోటి, మీరు ఇందులో మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. నేను సివిల్ సప్లైస్ చెప్పి దాని మీద ఒకసారి విశ్లేషిద్దాం మీకు. పంచాయతీరాజ్ శాఖ, అలాగే ఎస్సీల సంక్షేమానికి 20,280 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 8,159 కోట్లు, బీసీ సంక్షేమానికి 47,456 కోట్లు. ఇందులో ఎస్సీ ఎస్టీ సప్లైలకి మీరు అలొకేట్ చేసిన డబ్బులకి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తేనే కదా అక్కడి నుంచి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే కదా ఇది. ముస్లిం మైనారిటీలది కానీ, ఎస్సీ ఎస్టీ గ్రాంట్లు కానీ. అలాగే అల్పసంఖ్యాక వర్గాల కోసం కూడా 5,434 కోట్లు ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వృద్ధుల దీనికి 4,332. అలాగే నైపుణ్యాభివృద్ధి శాఖకి 1,228 కోట్లు, పాఠశాల విద్యాశాఖకి 31,805 కోట్లు హైయెస్ట్. ఇప్పుడు నాడు నేడు స్కూల్, మిగిలిన స్కూల్స్ కింద అలొకేషన్స్ ఈ సబ్ క్లాసులు రావాలి ఇవి. అదే కదా ప్రైమరీ మోటో. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న స్లైడ్ కూడా చూడండి, వాళ్ళు తెలుగుదేశం దాంట్లో నాడు నేడు స్కూల్లో కొత్త బెంచీలు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేయాలని బిల్డింగ్. సో then they are continuing the same concept. What are the left out schools, they need to complete it కదా. ఇది దానికి జస్టిఫై అవుతుందో లేదు చూడాలి. అలాగే ఉన్నత విద్యాశాఖకి 2,506 కోట్లు. ఈ ఉన్నత విద్యాశాఖకి ఈయనే కదా మొన్న వాళ్ళందరినీ గవర్నర్లందరినీ రాజీనామా చేసేదాక. వైద్య ఆరోగ్య సంక్షేమానికి 19,264 కోట్లు. ఇది ఆరోగ్యశ్రీ బిల్లు అవన్నీ దీంట్లో వస్తాయా? దీంట్లో కడప నియోజకవర్గంలో మిగిలిన కంప్లీట్ అవ్వాల్సిన 2 ఆడపిల్లలది మగపిల్లల హాస్టల్ భవనాలు కంప్లీట్ అవ్వలేదని కదా 700 సీట్లు వదిలేసరి సరే మెడికల్ కాలేజీలకు సంబంధించింది. దీనికి అట్లీస్ట్ దీనికి ప్రణాళిక ఏమైనా సబ్ క్లాసెస్ ఇస్తున్నారా? డిస్ట్రిక్ట్ వైజ్ 17 మెడికల్ కాలేజీకి అలొకేషన్స్ కావాలి కదా. అలాగే పంచాయతీరాజ్ శాఖ 18,887 కోట్లు ఇచ్చారు. ఈయన మెయిన్ టాస్క్ అంటే విలేజ్లో రోడ్లు కంప్లీట్ చేయాలా, డ్రైనేజ్ సిస్టమ్స్, చెత్త చెదరం పేరుకుపోయిందని చెప్పి 89 లక్షల టన్నులు ఎంతో పేర్చిపోయాడని చెప్పి ఆయన్ని ప్రసారం చేసుకోవడానికి ఎవరినైతే సంతకాలు అయిన పాత్రుడు గారిని, అయ్యా మీరే చెప్పారు ఇది చెత్త ప్రభుత్వం అని, గత ప్రభుత్వాన్ని, అందుకని మనకు కట్టబెట్టారు. ఇప్పుడు ఈ చెత్తకు ప్రణాళిక ఏది? అలొకేషన్ బాగానే ఉంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 13,862, మళ్ళీ ఇల్లు కట్టేస్తారు. గృహ నిర్మాణ శాఖకి 6,318 కోట్లు, జలవనరుల శాఖకి 18,119 కోట్లు. ఇదే చెప్పాను ఇందాక జలవనరుల శాఖకి. అలాగే పరిశ్రమల వాణిజ్య శాఖకి 3,156 కోట్లు. మరి హిరోషిమా నాగ శాఖ అయిపోయింది కదా, మరి పరిశ్రమ ఎవడు పెట్టట్లేదు కదా. దావోసేలు కూడా వచ్చారు. మీరు దావోసేలు చెప్పింది ఏంటమ్మా? పోర్ట్లు. మనది కోస్టల్ కారిడార్ ఎంత తిరగబడిపోయింది ఉంది. మరి 3 పోర్ట్లు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కదా అవి, ఫిషింగ్ హార్బర్ అండ్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లో 10 పోర్ట్లు ఉన్నాయని గర్వంగా చెప్పారు కదా. మరి దీనికి అలొకేషన్స్ ఏది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దానివల్ల కదా ఎన్హాన్స్ అయింది మనకి. ఎక్స్పోర్ట్ మాడ్యూల్లో 1,76,000 కోట్లు మనం ఆదాయ వనరు సృష్టించగలిగాం లాస్ట్ 5 years టర్మ్లో. బట్ కమ్స్ టు దిస్, మీ దగ్గర మీ ఆయంలో దగ్గర 80,000 కోట్లు మాత్రం సృష్టించారు దాని మీద. సో దానికి అలొకేషన్స్ లేవు. 3,806 కోట్లమ్మా. 2,601 కోట్లు దీపం కింద ఇచ్చారు. 3,806 కోట్లలో ఇప్పుడు రేషన్ సరుకులు, ఇప్పుడు ఉదాహరణకి రంజాన్ తోఫా, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది సంక్రాంతి కానుక, సంక్రాంతి కానుక ఎత్తిపోతల పథకం, రేపు రంజాన్ తోఫాకి ఏమైనా ఇచ్చేదానికి ఈ సివిల్ సప్లైస్తోనే కదా అలైన్ చేయాలా దీనికి కార్యాచరణ అనేది. పైపచ్చి రేషన్ షాప్లో వాట్ ఆర్ ద సబ్సిడీస్? ఎందుకంటే ధరల స్థిరీకరణ విషయంలో మీరు ఆయిల్ రేట్స్ అవన్నీ ఉన్నాయి, మీరు మోర్ ప్రోడక్ట్స్ ఏమైనా ఎన్హాన్స్ చేసి ఇస్తున్నారా? ఉదాహరణకి 1 కేజీ కందిపప్పు,
కేజీ మినప్పప్పు, బియ్యం 25 కేజీలు అండ్ రేషన్ సబ్సిడీ రేట్లలో ఇంక్లూడింగ్ టమాటాలతో సైతం మొన్న ఏదో 10 రూపాయలు తగ్గించి ఇచ్చారు కదా, అలాంటి కార్యక్రమానికి ఇది ఈ సివిల్ సప్లై శాఖతో ఏమైనా అనుసంధానించేస్తారా, లేకపోతే కొత్త గిడ్డంగులు కట్టి వ్యవసాయ శాఖను అనుసంధానించడానికి ఉపయోగపడతాయి? ఇంకా మీ టెన్యూర్లో ఇప్పుడు గిడ్డంగులు కట్టలే, వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో చూసాం. ఈ గిడ్డంగులకైనా ఎలకేషన్ ఉందా? సో ఇవన్నీ చూసుకుంటుంటే ఎక్కడికక్కడ మీరు అన్నిటికీ పోలవరం కోసం 6,705 కోట్లు, ఇది చాలా చర్చనీయాంశం చేయాలి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ప్రాజెక్ట్ అమ్మది, బౌలార్థ సాధక ప్రాజెక్ట్ అంటారు, తెలుసుగా చిన్నప్పుడు నాగార్జున సాగర్ మనకి బాక్రానంగల్ తర్వాత ఇంకా జీవితంలో ఇంకెవడ ఏ ప్రభుత్వం ఇంకో ప్రాజెక్ట్ కట్టిన పాపన పోలేదు. ఇది అదృష్టం ఎన్డీఏ గవర్నమెంట్కి కూడా, కానీ వాళ్ళకి ఒళ్ళు వంగట్లేదు. ఎందుకు? ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్తో 787 కోట్లు తగ్గించారు, ప్రాథమిక అంచనాలు తగ్గాయి కదా. నెక్స్ట్ ఆర్ఆర్ ప్యాకేజ్కి ఏమైనా కాంపనేట్ చేస్తున్నారా? చేయట్లేదు. ఆ దగ్గర 50,000 కోట్ల పైసలుగా ఆర్ఆర్ ప్యాకేజ్తో ఇవ్వాలి. ఇదేంటంటే డయాఫ్రామ్ వాల్ ఎత్తుకెళ్ళిపోయింది. ఎందుకు? స్పిల్వే కట్టకుండా. స్పిల్వే అంటే ఏంటి? నదీ ప్రవాహాన్ని మళ్లించి డ్యామ్ కట్టాలి. ఈ పని తెలుగుదేశం గవర్నమెంట్లో చెక్కకుండా కట్టకుండా 72% కంప్లీట్ చేసి కాంక్రీట్ గిన్నిస్ రికార్డుల కోసం కంప్లీట్ చేసిన దాంట్లో మొన్న వచ్చి విదేశీ నిపుణులు ఏం చెప్పారు? డయాఫ్రామ్ వాల్ టోటల్ డ్యామేజ్ అయింది, అది రెక్టిఫై చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్ ఇవ్వదు కదా డబ్బులు, ఇచ్చినవన్నీ దీనికి తగలబెట్టాలి. ఇప్పుడు బడ్జెట్లో అలకేట్ చేసి ఆ డయాఫ్రామ్ వాల్ రెక్టిఫై చేస్తారు. ఇది 6,700 కోట్లు దానికి తగలబెట్టబోతున్నారు. ఈ 6,700 కోట్లు తగలబెట్టి దానికి ఏం చేస్తారు? కేంద్రం నుంచి మేము లాస్ట్ టైం కూడా 72% కట్టినప్పుడు కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎదురు వాళ్ళు తెచ్చుకునే వాళ్ళం, బాబు ఇవ్వండి బాబు అని. దీనికల్లా వెళ్ళి పేరేటి జీవీఎల్ అన్ని తీసుకొచ్చారు ఒక రాజ్యసభ చేసి మధ్యప్రదేశ్ అక్కడ యూపీ నుంచి. మన నెత్తికి రోజు యూసీ లేవి అని మన ప్రాణాలు తినేసి గ్యాప్ కొందా నీకు? మళ్ళీ చెత్త మొదలవుతుంది ఇప్పుడు. మళ్ళీ అంటే మళ్ళీ ఏం ముందుకు జరగట్లేదు, జరగదు. మళ్ళీ అన్ని రిపేర్లు చేసుకోవడమే. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ ఇంకో బ్రహ్మాండమైన మాట చెప్పాడు పయ్యవాళ్ళ కేశవన్న. అమరావతి రాజధాని కోసం డబ్బులు ఖర్చు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని ఎక్స్క్యూజ్ తీసుకున్నాడు. మరి మీరు మొన్న ఏడు చెప్పినారా బాబు? మళ్ళీ ఇప్పుడు 6,000 ఎంత అలకేట్ చేశారు తెచ్చినప్పుడు శాలే కాక. గతంలో 3,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, 1,500 కోట్లు గుంటూరు డ్రైనేజ్కి, 1,500 కోట్లు కట్టుకోమంటే వీళ్ళు 10,500 స్క్వేర్ ఫీట్కి తగలబెట్టి ఎంత కట్టారో తెలుసు కదా. మళ్ళీ ఏం చెప్పారా? తాత్కాలిక భవనాలు 10 ఏళ్ళు బట్టి అక్కడే కూర్చొని పని చేసుకుంటున్నాం మనం. హైకోర్టు అదే, వీళ్ళు కట్టిన సచివాలయం అదే, వీళ్ళు చేసి శాసనాలకి రాజధాని శాసనాలకి అదే అసెంబ్లీ. కొత్త ఏమైనా కట్టారంటే వీళ్ళు హైకోర్టు వాళ్ళకి క్వార్టర్లు కడతాం, ఈ సచివాలయంలో ఉల్లంఘన ఎంప్లాయీస్కి ఏమో క్వార్టర్స్ కడతాం. ఇవి మాకు ఎందుకే బాబు? అది కట్టపైన అద్దెస్తున్నారు కదా. ఇక్కడ ఒక ట్రైన్ బస్సులు వేసి కూడా ఇక్కడ నుంచి అలా అప్పుడు అక్కడ ఉండడు, శని ఆదివారం ఎక్కడికి తగలాడుతున్నారు మనకి. వీళ్ళకి సెలవులు 5 రోజులు. సో ఇవన్నీ గమనిస్తుంటే మళ్ళీ దానికి ఇడితి పడితే అమరావతికి 6,000 కోట్లు శాంక్షన్ చేశారు. జాగ్రత్తగా వినాము ఇందులో లాజిక్. ఓ పక్క ప్రపంచ బ్యాంకుతో 15,000 కోట్లు అప్పు తెచ్చి ఎత్తికెట్టారు. హడ్కో నుంచి 11,000 కోట్లు తెచ్చారు. ఇంకేవో చిన్న శతక కలిపి దగ్గర 40,000 కోట్లు పూర్ణకుంభం చేశారు దాన్ని. ఈ శాలే కాదట. ఇంకా తెచ్చి దీనికి బడ్జెట్ నుంచి కూడా ఎలకేట్ చేసి ఇస్తే నాకు తెలియని రాజధాని ఏంటి కడతారు వీళ్ళు? స్వర్గ సౌదాలు కట్టుకోవడానికి వీళ్ళు ఉన్నారా? కానీ ఇదంతా కాదా? సీడ్ క్యాపిటల్ రోడ్ కంప్లీట్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే కరకట్ట నుంచి లింగ్ అని ఎదురు కరకట్ట పడితే ఇది ఇంజిన్ ఆపుకొని బాబు నువ్వు పక్కకెళ్తావు, నీటికి స్టీరింగ్ చెప్పడం మంచి ఇది ఎక్కుంటూ కూర్చోాలి. కట్టినా ఈ 3 ఏళ్లలోనే కట్టేయాలి కదా సార్ రాజధాని అమరావతి అంతా కట్టినా. ఏం కడతారు మళ్ళీ తల్లి? నీకు తెలియక అడుగుతున్నాను. మనం ఉమ్మడి రాజధాని ఇక్కడ 10 ఏళ్ళు మన ఇక్కడ ఏడామని చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మనకి సంబంధం లేకుండా మనకి ఇష్టం లేకుండా ఎడగొట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓరు మీకు హైకోర్టులో ఏమైనా కేసులు ఉంటే వీళ్ళు వాదించుకోండి, సెక్రటరియట్లో మీకు 3-4 భవనాలు తగలెట్టడం ఇక్కడ ఉండి పరిపాలించుకోండి అంటే వాళ్ళ గవర్నర్ నరసింహన్ ఉండేవాడు. ఆడ తాళాలు ఎడితే అరే గవర్నర్ తాళాలు ఎట్టారు అంటే నాకు సంబంధం లేదని కూర్చున్నాడు. అప్పుడు అమరావతికి పోయారు వాళ్ళు. అమరావతి రాజధాని బస్సు నుంచి పరిపాలిస్తాం, వాళ్ళు తీసుకెళ్ళాలి అక్కడ బిల్డింగ్లు పెడతాం, ఇల్లు బిల్డింగ్లో పెడతాం అని ఆడ తీసుకెళ్ళి పని మొదలైంది అక్కడ. ఇది వాస్తవం. అప్పుడు కూడా మిగిలింది ఏముంది? అసెంబ్లీ సెక్షన్లు పెట్టుకుంటుంటే వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు మీరు పెట్టుకోండి. ఇది తప్ప మనకి గ్రేటర్ హైదరాబాద్లో కానీ దేంట్లో కానీ ఒక్క హక్కు లేదు మనకి. ఇది రాజధాని అంటే రాజధానికి కావాల్సిన ఏటమ్మా 3: ఒక అసెంబ్లీ, ఒక సెక్రటరియట్, ఒక హైకోర్టు. హైకోర్టు కదా మనం 50-100 మంది ఎంపీల సమూహంతో సాధించుకున్న హైకోర్టు. ఇది తీసుకొచ్చి అమరావతిలోనే పెట్టారు కదా. ఎయిమ్స్ కూడా అనంతపురంకి ఎత్తే కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాం, అయిపోయింది. ఇంకేటి తెచ్చి పెడతారు మన ఎత్తికే? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఇండస్ట్రియలిస్ట్ అమ్మా, నువ్వు వెళ్ళి అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి సార్ నేను కంపెనీ పెడతాను అనుకో, ఎవరన్నా అన్నాడా? ఎవరు పెట్టాలి? అలా ఒప్పందాలు పెట్టుకుంటారు కదా. ఇక్కడ అమరావతిలో కృష్ణా నది నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఫ్రీగా ఇస్తాం, ఏదో ఇక్కడ దీనికి ఇండస్ట్రీ పెట్టండి, లేకపోతే హాస్పిటల్ పెట్టండి, లేకపోతే హోటల్ కట్టండి. అలా నవనగరాలు అప్పుడే కదా. దెన్ అది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నది మళ్ళీ అనమాట. అంటే పయ్యవాళ్ళ కేశవ్ గారికి ఎంచడం కాదు. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే
దాని డబ్బులు అదే సంపాదించుకుంటది. అలా సింగపూరుడికి భూమి 99 ఏళ్ళకి లీజ్ ఇస్తే చూడు మన మీ నాన్నగారు ఒక 1000 గజాలు ఇల్లు ఇచ్చారు అనుకో, ఆయన అంటాడు మీ అన్నయ్యని, మంచి ఇల్లు కట్టరా, కష్టపడుతున్నావు, చెల్లికి అక్కో పైన ఫ్లోర్ ఇరా, నన్ను అమ్మ కింద ఉంటాం అని చెప్తే అది కట్టడం వేరు. మా నాన్నకి అమ్మాయికుడు తెలియదని చెప్పా అలా అప్పారావు గారిని పిలిచి బిల్డింగ్ కట్టారా బాబు, 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు లేపి నాకు ఎలాగేస్తావు కదా 4-5 బిల్డింగ్లు, నేను మా చెల్లి కొట్టిస్తాను నాకు కొట్టిస్తానంటే అది ఏమైనా అర్థం ఉందా? కళలో చదువు అంటే నీ కష్టంతో నువ్వు కట్టుకోవడం. ఇప్పుడు హైటెక్ సిటీ చంద్రబాబు గారు కట్టారు, ఎవడు కాదన్నాం, రాష్ట్ర ఖజానా నుంచి. మా కాళేశ్వరం కట్టిండు మా కేసీఆర్ అన్న, మంచి కట్టినాం, అది మా రాష్ట్ర ప్రైడ్. అది దీని అంటారు సార్ సార్వభౌమత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ సార్వభౌమత్వంకి సంబంధించినవి చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు సార్వభౌమత్వం గురించి మాట్లాడినట్టు హైటెక్ సిటీ చంద్రబాబు గారు కట్టారు. అలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కట్టాడు, రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు. మీకు అర్థమవుతున్నాయా? అట్లా మనం అమరావతి మనం కట్టుకోవాలంటే ఒకే రోజు 5 ఫ్లోర్లు వెళ్ళాడు. మా అన్న కూడా ఫస్ట్ స్లాబ్ వేసి మనందరినీ పెట్టి తర్వాత ఆయన పిఎఫ్ గ్రాట్యుటీలతో మెల్లిమెల్లిగా పైన రూమ్ వేసి నువ్వు చదువుకోవడానికి బాగుంటుందమ్మా అని చెప్పి ఇలాంటివి చూసాం. అలాగే రాష్ట్రం కూడా వసుదైక కుటుంబం ఇలా కట్టమంటే అయితే అలా ఇడ్లీ గిల్ని కడతారు. రాజమౌళి సినిమాలో బాహుబలి సెట్ వేసాడు, ఈ మనోడు ఇంకోడు బాలకృష్ణ సినిమాలు తప్ప ఇంకా ఒకటి సినిమాలు తిన్నాడు బోయపట్టాడు, పెట్టాడు ఇలా వేస్తే ఎలా బాగుంటుందట. అవన్నీ చెవులో పూలు అడ్డానికి బాగుంటాయి, కానీ మాకు ఆ రింగులు బొంగులు మాకెందుకు? హైకోర్టు భవనం ఇలా ఆకారంలో ఉందంటే ఎందుకమ్మా మాకు? ఎంత జడ్జి గారు తీర్పు ఆకారం చూసేవాడు కదా, మా బతుకు చూసేస్తాడు ఆయన. సో అంచేత మనం ఎంత సెట్టుకి అంత గాలిలాగా మనం ఎలాగున్నామో దానికి తగ్గట్టుగా మనం ముందుకెళ్తే తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నేను స్టిప్పులు స్టీమ్ ఇంజన్లు స్టీవ్ బక్నర్లాగా వెళ్తాను ఇలాంటివన్నీ మీరు చెప్తే మేమే చేయాలి దానికి. దట్స్ యువర్ డ్రీమ్ మ్యాన్. మీ ఫామ్ హౌస్లో లేకపోతే మీ ఇల్లు కట్టుకోండి, అంతేకాని మా అందరి డ్రీమ్స్ మీ డ్రీమ్ కింద అభివర్ణించుకుంటే దాన్ని కట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సర్న్ ఈజ్ వెరీ క్లియర్. అప్పుడు ఏమన్నాడు ఆయన, 3 రాజధాని కడతాం. మరి మొన్న మీరు వైజాగ్లో మాట్లాడితే ఏమన్నారండి, ఆర్థిక రాజధాని. కర్నూలులో బెంచారతారట, మీ న్యాయశాఖ మంత్రికి నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు మొన్న. మరి ఆయన ఏ ఫైల్ మీద సంతకం పెట్టాడు నాకైతే ఒక్క మొక్క కూడా అర్థం కావట్లే. ఆయనకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన దానికి ఇవాళకి కూడా కర్నూలులో బెంచ్ రాలే కదా, దాన్ని న్యాయ రాజధాని అని అంటారు కదా మీ ప్రకారం కూడా. అయినా ఒకవేళ చూసుకున్నా హైకోర్టులు ఎక్కడ ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు సార్? అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం మారినప్పుడు ఆ ప్రభుత్వం ఎక్కడో చోట పెట్టారు, అలా కుదురుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు మూవ్ చేయడానికే 100 మంది ఎంపీల సమూహంతో దాన్ని కన్విన్స్ చేయాలి. రవిశంకర్ ప్రసాద్ గారు 2 లా మినిస్టర్ కింద, అప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ తో మొత్తం 100 మంది యాక్సెప్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కింద విడగొట్టి మనకు తీసుకొచ్చి ఇచ్చారు. అసలు నిజంగా చెప్పాలంటే అప్పుడు కర్నూలులోనే పెట్టుకోవచ్చు, ప్రపోజల్స్ ఆర్ దేర్. బట్ వీళ్ళన్నీ ఆడే కదా. డిసెంట్రలైజేషన్ సెంట్రలైజేషన్ అని 2 ఉంటాయి. డిసెంట్రలైజేషన్కి ఒకడు ముగ్గు చూపిస్తే పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అట్లీస్ట్ కర్నూలులో ఆయన చేయగలిగిందైనా బెంచ్ పెట్టడానికి. పోనీ ఇక్కడైనా తర్వాత చేసిన అనుసంధానమైన బిల్డింగ్లన్నీ రమణ గారు వచ్చి ఓపెన్ చేశారు కదా, లైబ్రరీ కానీ అలాంటివన్నీ. సో ఇవన్నీ మనం గమనించిన తర్వాత కూడా ఇంకేదో అంటే చిన్నప్పుడు చూడు నా మెండర్ లాక్కున్నాడు, పెన్సిల్ లాక్కున్నాడు అని, పెద్ద అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత కేసులు పెట్టినట్టే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది రాష్ట్రం. ఈ